హలో తెలుగు పీపుల్, వెల్కమ్ టు అవర్ ఎఫ్ఎం రేడియో స్టేషన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగానే ఉంటారని నేను కోరుకుంటున్నా. సరే అయితే ఈరోజు మన ఎపిసోడ్లో ఒక చిన్న కథతో ప్రారంభం చేద్దామా? సరే అయితే కథ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. అనగనగా ఒక ఊరిలో రమేష్ అని ఒక చిన్న పిల్లోడు ఉండేవాడు. తనకి నాన్న లేడు, అమ్మ ఒక్కరితే. చెల్లి కానీ, అక్క కానీ, తమ్ముడు కానీ ఎవ్వరూ లేరు. అమ్మ ఒక్కరితే చూసుకుంటూ ఉంటుంది. వాళ్ళ అమ్మకి చిన్నప్పటి నుంచి చాలా కోరిక, మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అని. నాది వాళ్ళ కొడుకు జాబ్ చేస్తేనే కదా మరి సొంత ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు వస్తాయి. సో కొడుకు జాబ్ చేయాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి కొడుక్కి చెప్పేది, నాయనా నువ్వు బాగా చదువుకొని పెద్దయ్యాక మంచి జాబ్ చేసుకో, ఆ వచ్చిన డబ్బులతో మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని నా కల అని అనేవారు. అది విని బాబు కూడా, అమ్మ నీ కలని నేను తీరుస్తా కదా, నేను బాగా చదువుకుంటాను అని చెప్పి చక్కగా చదువుకునేవాడు. 10th వరకు అంటే మనకు గవర్నమెంట్ స్కూల్స్ ఉండేవి, కానీ ఇంటర్ నుంచి మనకు గవర్నమెంట్ కాలేజెస్ అవి ఉండవు కదా. సో అప్పుడు పెద్ద పెద్ద చదువులకి డబ్బు ఖర్చు అవుతూ ఉండేది. వాళ్ళ అమ్మ, డబ్బు గురించి నువ్వేమీ ఆలోచించకు నాయనా, డబ్బులు నేను ఏర్పాటు చేస్తా, నువ్వు కష్టపడి చదువుకుంటే నాకు ఇంకేం అవసరం లేదు నాయనా అని అనేది. అమ్మా నువ్వు ఒక్కదానివి కష్టపడ్డం ఎందుకు, నేను కూడా కష్టపడుతూ నీకు సాయం చేస్తూ చదువుకుంటా కదా అని అనేవాడు. లేదు, నువ్వు ఇంకో పని చేస్తే నీ చదువు మీద ఇంట్రెస్ట్ పోద్ది, కాబట్టి నువ్వు చదువు మీదే ధ్యాస పెట్టు అని చెప్పేది. అలానే కాలం గడుస్తూ అబ్బాయి చాలా చక్కగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకుంటాడు. ఈ మధ్యలో చాలా ప్రెజర్స్ ఉండేవి. ఎందుకు అంటే, మనం మంచిగా చదువుకొని మంచిగా ఉంటే చుట్టూ ఉండేవాళ్ళు ఓర్చుకోలేరు కదా. అమ్మ వాళ్ళకి చాడీలు చెప్పేవాళ్ళు, మనల్ని తిట్టుకునేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో అబ్బాయి వాళ్ళ అమ్మకి కూడా అలానే చుట్టుపక్కల వాళ్ళందరూ, ఎందుకు అబ్బాయిని చదివిస్తావు, ఎందుకు ఇంత ఖర్చు అవసరమా, ఆ అబ్బాయికి ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు, కానీ నీ చదువుకి పెట్టడానికి డబ్బులు నీకు ఎక్కడి నుంచి వస్తాయి, ఇంత కష్టపడి డబ్బులు కట్టడం అవసరమా, ఆ అబ్బాయిని చదువు మానిపించి అబ్బాయిని కూడా నీతో పాటు తీసుకెళ్ళిపో, మంచిగా డబ్బులు వస్తాయి, ఖర్చు చేసుకోవచ్చు అని చెప్పేవాళ్ళు. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది, నా కొడుకు ఉద్యోగం తెచ్చుకుంటాడు, మీరు ఇంకేం మాట్లాడొద్దు నా కొడుకు గురించి అని చెప్పేది. తన కొడుకు అలానే మంచిగా జాబ్ తెచ్చుకొని ఆ వచ్చిన డబ్బులతో అమ్మకి ఒక సొంత ఇల్లు కట్టి ఇచ్చాడు. చుట్టూ ఉన్నవాళ్ళు ఓర్చుకోలేరు కదా, కుళ్ళుకొని చచ్చేవాళ్ళు. అమ్మో చూడు, వాళ్ళ కొడుకు అంత కష్టపడి చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్నాడు, నా కొడుకు ఉన్నాడు, ఎందుకు పనికిరాని మొద్దు, వాడిని చూసి నేర్చుకో అని అందరూ వెటకారంగా వాళ్ళ కొడుకులతో మాట్లాడుకొని ఉండేవాళ్ళు. సో ఇందులో మీకు ఏమర్థమైంది? ఒక్క విషయం చెప్పనా, పిల్లలకి తల్లిదండ్రులకి కూడా ఒక్క విషయం చెప్తాను. పిల్లలు మీరు చక్కగా చదువుకోండి, మీకు చదువు వెంటనే మీకు ఉద్యోగం వచ్చేది కదా, దానికోసం కష్టపడండి, ఉద్యోగం వచ్చే వరకు మీ పట్టు వదలొద్దు. ఇంకా తల్లిదండ్రులు అంటారా, తల్లిదండ్రులకి అందరికీ నేను ఒకటే చెప్తున్నా, మీ పిల్లల మీద మీరు నమ్మకం ఉంచుకోండి. మీ పిల్లల మీద మీకు నమ్మకం లేకపోతే ఎలా? వాళ్ళు మీ రక్తం కదా. ఎవరైనా ఏమైనా అంటే ఒక్కటి చెప్పండి, నా పిల్లలకి నా మీద నమ్మకం ఉంది, అండ్ నాకు కూడా వాళ్ళ మీద నమ్మకం ఉంది, వాళ్ళు బాగా చదువుకొని జాబ్ తెస్తారు అని. అప్పుడు చుట్టుపక్కల ఉన్నోళ్ళు కుళ్ళుకొని చచ్చిపోతారో తెలుసా మీ మాటలకప్పుడు. సో ఇది స్టోరీ. ఇందులో మీకు ఏం అర్థమైందో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ నేను ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు నాకు సజెషన్స్ ఇవ్వండి. అక్క నువ్వు అది చెయ్యు, ఇది చెయ్యు, ఇంకా అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని నాకు సజెషన్స్ ఇవ్వండి. ఎందుకంటే కొత్తగా పెట్టాను కదా, నాకేమీ తెలియదు.
సో ఓకేనా? నెక్స్ట్ స్టోరీ అయితే చెప్పుకున్నాము. ఇప్పుడు ఒక జీకే క్వశ్చన్ అడుక్కుందామా? నేను అడుగుతాను, మీరు గెస్ చేసి కామెంట్లో చెప్పండి. ఆన్సర్ కూడా నేనే చెప్పిస్తాలే. ఓకేనా? వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ఎప్పుడు చేసుకుంటారు? ఎప్పుడో నేను చెప్పనా? జూన్ 5నండి. జూన్ 5న వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే మనం జరుపుకుంటాం. ఆ రోజు ఒక్కరైనా సరే, కనీసం ఒక్కరైనా ఒక మొక్కని నాటండి. ఎందుకంటే అదే కదా మన ప్రాణాన్ని ఇస్తుంది. అదేనండి ఆక్సిజన్ ఇస్తుంది కదా మనకి. సరేనా? నా ఎపిసోడ్ నచ్చినట్టుగానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే. అండ్ ఏదైనా నాకు చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతాను. సరేనా? ఎందుకంటే మీరందరూ నా ఫ్రెండ్స్ కదా. మీ మాటలు వినకపోతే నేను ఇంకెవరి మాటలు వింటా? సరేనా? మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్, సీ యూ, టాటా.